నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎంతవరకీ బంధము. రచించిన వారు ఎం హేమలత గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే సీత, ఎందుకు ఇంతగా బాధపడతావు? అయినా ఇప్పుడు ఏమైందని? ఇది రోజు జరిగే భాగవతమే కదా. ఒక్కచోట సహజీవనం చేస్తున్నప్పుడు ఇటువంటి వాటిని ఎన్నో సర్దుకుపోవాలి. అరవింద్ వచ్చే టైం అయింది. లేచి మొహం కడుక్కో. భర్త వెంకట్రావు మాటలకు అతనికేసి తిరస్కారంగా చూసింది సీత. ఇదిగో, నేనిలా ఏదైనా అంటే నీకు కోపం వస్తుంది, కానీ నిదానంగా ఆలోచించు. ఏమిటండి ఆలోచించేది? అసలు నేనేమన్నానని? ఇది శ్రావణ మాసం రోజులు, పూజలు అవి ఉంటాయి. ఇప్పుడే నువ్వు కిట్టి పార్టీ అంటూ హడావిడి చేసి అవి ఇవి వండకు. అంతగా అయితే నీ మిగతా స్నేహితుల్లాగా ఏ హోటల్లో అయినా ఏర్పాటు చేసుకో అన్నాను. అందుకు అంత పెద్ద పెద్ద కేకలు పెట్టి ప్రసాద్తో మొరపెట్టుకుని నన్ను అపరాధిలాగా వాడి ముందు నిలబెడుతుందా? సీతకేమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు వెంకట్రావుకి. అసలు ఈ గొడవలకంతా మూల కారణమేమిటో వెంకట్రావుకి తెలుసు కానీ సీతకి తెలీదు. కోడలు సుజాతకి ఈ మధ్య తమతో కలిసి ఉండడం కంటకింపుగా ఉంది. 10 ఏళ్లుగా ఉద్యోగరీత్యా వెంకట్రావు, సీత వైజాగ్లో ఉండేవారు. వెంకట్రావు రిటైర్ అయ్యాక ఇద్దరూ హైదరాబాద్కి తమ ఫ్లాట్కి తిరిగి వచ్చేశారు, సామాన్లతో సహా. వీళ్ళు వచ్చే సమయానికి ప్రసాద్, సుజాతల పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. ఒకడికి 3 ఏళ్ళు, రెండో వాడికి 1.5. పెద్దవాళ్ళు రావడం ప్రసాద్కి, సుజాతకి మొదట్లో చాలా సంతోషాన్నిచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లలైన తమ కొడుకుల్ని చూసుకోవడానికి అత్తామామల అవసరం ఉండటంతో సుజాత జాగ్రత్తగానే గమనించుకుంది, ఆప్యాయంగానే కలిసిపోయింది. మొదటి 5 ఏళ్ళు సామరస్యంగా దొర్లిపోయాయి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యి స్వతంత్రంగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకోగలరన్న ధీమా వచ్చాక సుజాత ప్రవర్తనలో క్రమేణా మార్పు చోటు చేసుకోసాగింది. తన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అత్తమామలు అడ్డు వస్తున్నారన్న భావనే కాక, ఎన్నాళ్ళు ఈ ముసలోళ్ల దగ్గర వీళ్ల అదుపాజ్ఞల్లో జీవించడం అన్న భావన కూడా పెరగడం మొదలైంది. కోడలిలో వస్తున్న ఈ మార్పుని వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు. కొడుకు ప్రసాద్కు అంటీ ముట్టని స్వభావం. అమ్మా నాన్నల మీద అతనికి ప్రేమ లేదు అనలేం, కానీ భార్యా విధేయుడు, స్వతహాగా స్తబ్దుడు, స్వార్థపరుడు కూడా. తన వరకు జరిగిపోతుందంటే ఏది పట్టనట్టు తప్పించుకు తిరిగే స్వభావం. ఈ 5 ఏళ్లలో కొడుకు కోడళ్లలో అమ్మా నాన్నలైన తమ పట్ల నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్న అవిధేయత, అసంతృప్తి వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు. కానీ కొంతకాలం వేచి చూద్దామన్న ధోరణి అవలంబించి మిన్నకుండిపోయాడు. పోను పోను సుజాతలో అధికమవుతున్న నిర్లక్ష్య ధోరణి, అహంకారం, ప్రసాద్ పాటిస్తున్న మౌనం వెంకట్రావుని కొంత బాధ పెట్టసాగింది. అనవసరంగా సీత మనస్సు కష్టపెట్టడం, తను బాధపడ్డం ఎంతవరకు సమంజసం అన్న మీమాంసలో పడ్డాడు వెంకట్రావు. ఈలోగా నిన్నటి రభస. ఈరోజు శ్రావణ మంగళవారం అంటోంది సీత. కావచ్చు, కానీ నాకు ఈరోజు సెలవు, ఈరోజే ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుంటాను అంటుంది సుజాత. పొద్దుట ఇంట్లో జరుగుతున్న గొడవలతో తనకేం సంబంధం లేదన్నట్టు బయటకు వెళ్ళిపోయాడు ప్రసాద్. చివికి గాలివానయ్యి నాకు ఈ ఇంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేసే అధికారం కూడా లేదు. అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది మా అమ్మ, అత్తామామల ఆధీనంలో ఎన్నాళ్ళుంటారే మీరు అని. కానీ నేనే అయ్యో పెద్దవాళ్ళు అంటూ ఇన్నాళ్ళు సహించాను అని నోటికొచ్చినట్టు వాగి కిట్టి లేదు పార్టీ లేదు అంటూ గబగబా అందరికీ మొబైల్ చేసి చెప్పేసి చకచకా బయటికెళ్ళిపోయింది సుజాత. ఇదెక్కడికి దారి తీస్తుందో అన్న ఆలోచనలో పడ్డ వెంకట్రావు సీతకు నచ్చచెప్పటం తప్ప ఇంకేం చెయ్యలేని పరిస్థితిలో పడ్డాడు. ఇది వడకటి రోజుల్లో అయితే తల్లిదండ్రుల మాట పిల్లలకు శిరోధార్యమయ్యేది. పెద్దవాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వారేదైనా చెప్తే అది వారి మంచి కోసమే అన్న ఆలోచన ఉండేది. కానీ ఇప్పటి తరం పిల్లలే పెద్దలకు శుద్ధులు చెప్తున్నారు. పెద్దవాళ్లే దోషులన్నట్టు నిర్ధారిస్తున్నారు. తాతయ్య, నానమ్మ ఎందుకు ఏడుస్తుంది
అంటూ స్కూల్ నుంచి అప్పుడే ఇంట్లోకి వచ్చిన 12 ఏళ్ల అరుణ్ పలకరించేసరికి సోఫాలో కూర్చొని పత్రిక చేతిలో పట్టుకొని జోగుతున్న వెంకట్రావు, అవునా, నానమ్మ ఏడుస్తుందా? చాచా, ఏదో సీరియల్ సీరియస్గా చూస్తూ ఉంటుందిరా. అందులో ఏ పాత్రైనా బాధపడితే తను అలాగే బాధపడుతుంది అంటూ నవ్వులాట కిందకి తీసుకురాబోయాడు. ఏం కాదు, నాయనమ్మ అసలు టీవీ చూడడం లేదు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునుంది, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టు చూశాడు అరుణ్ తాతకేసి. సరే సరే, అదేదో కనుక్కుందాం పదా. అరవింద్ ఏడిరా, ఇంకా రాలేదా? అరవింద్కి క్రికెట్ కోచింగ్ ఉంది తాతయ్య స్కూల్లో. పుస్తకాల సంచి టేబుల్ మీద గిరాటేసి బాత్రూంలోకి దూసుకుపోయాడు అరుణ్. సీత, లేచి అరుణ్కి ఏదైనా పెట్టు తినడానికి అన్నాడు వెంకట్రావు. సీత లేచి వంటింట్లోకి వెళ్ళి వేడి వేడి దోశలు వేసి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నానమ్మ, చాలా బాగున్నాయి, దోశలు వేడిగా ఉంటేనే బాగుంటాయి, అందులో పల్లీ చట్నీతో. లొట్టలేసుకుని తింటున్న మనవణ్ణి ఆప్యాయంగా చూస్తూ కూర్చుంది సీత. అమ్మయ్య, వాతావరణం కొంచెం తేలికయింది నిట్టూర్చాడు వెంకట్రావు. కానీ వెంకట్రావు ఊహించినట్టు సమస్య అంతటితో సమసిపోలేదు. రుసరుసరాడుతూ ఆఫీస్కి వెళ్ళిన సుజాత రాత్రి ఇంటికి రావడం లేదంటూ ప్రసాద్కి సెల్ చేసి చెప్పింది. సుజాత అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అలా ఉండిపోవడం అలవాటే కాబట్టి ప్రసాద్ కానీ వెంకట్రావు కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా వెళ్ళిపోయిన సుజాత 4 రోజులైనా పుట్టింటి నుంచి తిరిగి రాకుండా ప్రసాద్ చేత బట్టలు తెప్పించుకొని అటే ఆఫీస్కి వెళ్ళడం, ప్రసాద్ కూడా మౌనంగా ఉండడం వెంకట్రావుకి సీతకి ఏమాత్రం కొరుకుడు పడలేదు. ఉండబట్టలేక ఓ రోజు వెంకట్రావు, ఏంట్రా సుజాత ఎప్పుడొస్తుంది అని అడిగితే, వస్తుందిలే, ఇప్పుడు ఏమైంది అని విసుక్కున్నాడు ప్రసాద్. అరుణ్, అరవిందులు యథాప్రకారం స్కూల్కి వెళ్తున్నారు, తిరిగి ఇంటికి వస్తున్నారు. అమ్మ అలా వాళ్లను వదిలిపెట్టి అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండిపోవడం వాళ్లకు అలవాటే. వారం రోజులు తిరిగిపోయాయి. కోడలు ఏదో ఉద్దేశంతోనే వాళ్ళ అమ్మగారింట్లో ఉండిపోయిందని గ్రహించాడు వెంకట్రావు. ఓ సాయంత్రం కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాక నిలదీశాడు వెంకట్రావు. సుజాత ఎన్నాళ్ళలా అక్కడే అమ్మగారింట్లో ఉంటుందని వెంకట్రావు గట్టిగా అడగటంతో బయట పెట్టాడు ప్రసాద్ అసలు విషయాన్ని. నాన్న, మేమిక్కడ మీతో కలిసి ఉండటం ఇక ఏమాత్రం కుదరని విషయం. రోజు తగాదాలు, ఘర్షణలు పడడం, సుజాత అమ్మ ఇద్దరూ బాధపడడం నాకు ఇష్టం లేదు. మా ఆఫీస్ దగ్గరే ఓ కొత్త ఫ్లాట్ చూసుకున్నాం, అందులోకి షిఫ్ట్ అయిపోతున్నాం. నిష్కర్షగా నిద్వంద్వంగా చెప్తున్న కొడుకు కేసి అలా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. దిగ్భ్రాంతి నుండి తేరుకున్న వెంకట్రావు, అయ్యో అయ్యో అదేంట్రా అంటున్న సీతను నువ్వు ఊరుకో అంటూ వారించి, అలాగా, మంచిది నాయనా, మీ అమ్మ బాధపడ్డం అన్న విషయం పక్కన పెట్టు, నేనింకా బతికే ఉన్నాను, మీ అమ్మ బాధపడకుండా చూసుకోవడం ఎలాగో నాకు తెలుసు గంభీరంగా అంటూ ఆ ప్రస్తావన అక్కడితో తుంచేశాడు. సీత మాత్రం వాళ్ళిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? అందులో ఆఫీస్ దగ్గర ఇల్లంటే పిల్లల స్కూల్కి దూరమైపోదు అంటూ బాధపడింది. పిచ్చి సీత, ఎంత అమాయకురాలివి, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, వాళ్ల సంగతి వాళ్ళు చూసుకునే వయసు వచ్చింది పిల్లలకి, అయినా వాళ్ళ తల్లిదండ్రులకు లేని ఆలోచన నీకెందుకు అంటూ సమాధానపరిచాడు. ప్రసాద్ తాము వేరుపోతున్నామని వెంకట్రావుకి తెగేసి చెప్పిన మరుసటి దినం సుజాత ఏమీ జరగనట్టు ఇంటికి వచ్చేసింది. వెంకట్రావుకు సీతకు మాత్రం సుజాత చేష్టలకు మనస్సులు విరిగిపోయాయి. వెంకట్రావు గుంభనంగా ఉండిపోయాడు. సీత మాత్రం అప్పుడప్పుడు నాయనమ్మ నాయనమ్మ అంటూ తన చుట్టూ తిరిగే మనవల్ని చూసి అయ్యో ఇక పిల్లలు లేకుండా ఎలా ఉండడం అనుకుంటూ బాధపడేది. ఒక వారం రోజులు సుజాత ప్రసాదులు సెలవు పెట్టారు. సామాన్లు ప్యాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆదివారం కావడంతో అరుణ్, అరవిందులు ఇంట్లోనే ఉన్నారు. 12 ఏళ్ల అరుణ్ కన్నా 10 ఏళ్ల అరవింద్కి తాత నాయనమ్మల దగ్గర మాలిమి ఎక్కువ. అరుణ్కి కొంతవరకు అర్థమైంది, అమ్మా నాన్నలు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారని. పాతొక రోత, కొత్తొక వింత, కొత్త ఇల్లు అని వినగానే బోల్డు సంతోషపడిపోయాడు అరవింద్. నాన్న,
నాయనమ్మ తాతయ్యల బీరువాలు, పుస్తకాల షెల్ఫ్లు అన్నీ కూడా సర్దాలి కదా. తాతయ్య, మీరు కూడా అన్నీ సర్దుకోండి అన్నాడు. లేదురా, మేం రావడం లేదు, ఈ ఇంట్లో ఇక్కడే ఉండిపోతున్నాము అన్నాడు వెంకట్రావు అరవింద్ని దగ్గరికి తీసుకుంటూ. ఎందుకు అన్నాడు అరవింద్. ఇది మా ఇల్లురా, మీరు మీ ఇంటికి వెళ్తున్నారు, కొంచెం కటువుగానే అన్నాడు వెంకట్రావు అక్కడే ఉన్న కొడుకు చెవిలో పడే విధంగా. మా ఇల్లు మీ ఇల్లు అన్నయ్య, తాతయ్య ఏంటో అంటున్నారు. అరుణ్ దగ్గరికి పరిగెత్తాడు అరవింద్. నిదానంగా హోంవర్క్ చేసుకుంటున్న అరుణ్, నిజమే అరవింద్, అమ్మా నాన్నలు వాళ్ళింటికి వెళ్తున్నారు అన్నాడు. మరి మనం? దిగాలుగా అమాయకంగా అన్నాడు అరవింద్. అరవింద్కి పాపం ఏమీ పాలుపోవడం లేదు. అటుగా వచ్చిన సుజాత, అరుణ్, నీకెప్పుడనగా చెప్పాన్రా నీ పుస్తకాలు తమ్ముడివి త్వరగా సర్దమని. ఇంకాసేపట్లో సామాన్లు తీసుకెళ్లేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాన్ వస్తుంది అంది కొంచెం కోపంగా. చెప్పావు కానీ అమ్మా, నేను మాత్రం రావడం లేదు అన్నాడు అరుణ్ పుస్తకంలోంచి తలెత్తకుండానే. అన్నయ్య రాకుంటే నేను రాను అంటూ అరుణ్ని కావలించుకున్నట్టు కూర్చుండిపోయాడు అరవింద్. పిల్లల మాటలకి కంగు తిన్న సుజాత, చూసారా, నేను చెప్తే మీరు నమ్మలేదు, పిల్లలిద్దరినీ మాయ చేసి మన మాటల్ని విననీయకుండా చేశారు మీ అమ్మా నాన్నలు అంది. ఏంట్రా అంటున్నావు, వేలడంత లేవు, మేము మీతో రావడం లేదంటూ ఎంత ధైర్యంగా చెప్తున్నావు, మీ నిర్ణయాలు మీరే తీసుకునేంత పెద్దవాళ్ళైపోయారా? కోపంగా కొట్టడానికి వస్తున్న తండ్రికేసి తలెత్తి చూశాడు అరుణ్ అదురు బెదురు లేకుండా. ప్రసాద్, పిల్లల్ని ఏమీ అనకు, ఏదో తెలియకలా అంటున్నారు. నాన్న అరుణ్, తప్పురా, పెద్దవాళ్ళైన మీ అమ్మా నాన్నలు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్తారా? మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలర్రా? అలాగా తాతయ్య, అయితే మా అమ్మా నాన్న కూడా అందరికన్నా పెద్దవాళ్ళైనా మీరు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. మీరు మాత్రం మీ కొడుకుని, మా నాన్నని చూడకుండా ఉండగలరా తాతయ్య? అన్నయ్య అరుణ్ మాటల్లోని వాస్తవ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకున్న అరవింద్, అమ్మో, నాయనమ్మ తాతయ్య లేకుండా నేనసలు ఉండలేను అంటూ సీతను అతుక్కుపోయి కూర్చున్నాడు. చిన్నపిల్లల మాటలకు చేష్టలకు సమాధానం వెతుక్కుంటూ పెద్దలు నిశ్చేష్టులయ్యారు. గేటు బయట ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారి హారన్ మోగుతూనే ఉంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.